శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం ఈరోజు అద్భుతమైనటువంటి అయోధ్య కాండలో 15వ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. క్రిందటి ఎపిసోడ్లో రాముడికి పట్టాభిషేకం చేయడం కోసం ఎటువంటి విధంగా తను ప్రయత్నాలు చేశారు. ఆ విధంగానే రాముడికి పరోక్షంగా తన మనసులో ఉండే అభిప్రాయాలు ఎలా చెప్పారు. అటు తర్వాత రాముడు తన తల్లి అయిన కౌసల్య మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ లక్ష్మణుడు, సుమిత్ర, సీతాదులను చూశాడు. చివరికి సీతను నన్ను ఆశీర్వదించమ్మా అని చెప్పి ఆనందంగా చెప్పాడు. ఆమె కూడా నేను నా చేసిన విష్ణు పూజలన్నీ కూడా ఫలించాయని ఎంతో ఆనందంగా అనుకున్నది. ఈ విధంగా జరిగిన ఇతివృత్తంలో లక్ష్మణుని చూసి కూడా నాకు రాజ్యలక్ష్మి వస్తుంది అనుకోవద్దు, నాకు ఏది వచ్చినా సరే నిన్ను కూడా అది వరించినట్లేనే అటువంటి ఒక భాతృ ప్రేమను చూపినటువంటి ఘటన కూడా మనం తెలుసుకున్నాం. ఇకపోతే ఈ 15వ ఎపిసోడ్లో అద్భుతమైనటువంటి ఒక మలుపు తిరిగినటువంటి ఒక రామాయణ కథా భాగానికే ఒక మలుపైనటువంటి ఒక అద్భుతమైన ఘట్టంగా ఇలా తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క రాముడి వారికి పట్టాభిషేకం జరుగుతుందనే విషయాన్ని పట్టణంలో అన్నిటికీ కూడా అయోధ్యలో అంతా తెలిసిపోయిందో, ఆ తర్వాత జరిగిన ఇతివృత్తంలో ఏ విధంగా జరిగిందో ఇలా తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క పట్టణంలో ఒక నీచమైనటువంటి భావం కలిగినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. మనకి ఏది జరిగినా మంచి జరిగినా కొంతమందికి చెడు జరుగుతుంది, కొంతమందికి మంచి జరుగుతుంది. వారే వారి దగ్గర పనిచేసే దాసులు. ఆ విధంగా ఇక్కడ తన యొక్క కైకేయికి తన వద్ద నుండి మందర అనేటువంటి దాసి వల్ల జరిగినటువంటి కీడు, ఆ గూనిదాని అయినటువంటి మందర ఏ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి రామకథ భాగంలో జరుగుతున్నటువంటి ఒక గొప్పనైనటువంటి ఇతివృత్తంలో ఏ విధంగా ఈ యొక్క మందర తన పాత్రను వహించి ఎటువంటి విధమైనటువంటి మార్పుకి కారణమైందో రామాయణంలో ఒక మలుపు తిరిగే ఘట్టంగా మనం ఇలా తెలుసుకునే విషయం ఉన్నది. ఇక వెంటనే మందర అనే గూనిదాని కైకేయికి చాలా ఇష్టురాలు. కైకేయి పుట్టినప్పటి నుంచి ఆమెతో ఉంటూ ఆమెతోనే అయోధ్యకు వచ్చింది. చూసారా, ఆమె ఎప్పుడూ కూడా కైకేయి దగ్గరే ఉన్నది. కైకేయి పుట్టినప్పటి నుంచి ఆమెతోనే ఉన్నది. ఆమె పెళ్లి చేసుకుని అయోధ్యకు వచ్చినా కూడా ఆమె దగ్గర వచ్చినంటే ఇటువంటి దాసి ఈ కైకేయికి ఈ మందర. ఆ రోజు సాయంత్రం ఆమె ఎత్తైన మేడ మీదకు చేరి నగరాన్ని చూసింది. నగరమంతా ఉత్సవ వాతావరణం కనపడింది. వీధులన్నిటిలోనూ నీళ్లు చల్లారు. ఇళ్ళన్నిటి మీద జెండాలు కట్టారు. ప్రజలంతా వీధుల్లో ఉన్నారు. అందరూ ఆనందంగా ఏవేవో చెప్పుకుంటున్నారు. పట్టపు రాణి కౌసల్య భవనం వద్దనైతే చెప్పలేనంత కోలాహలం ఏర్పడింది. వేద ఘోషలు వినపడుతున్నాయి. ఇది చూసింది ఈ దుర్మార్గురాలైన మందర. ఊరంతా ఎందుకింత సందడిగా ఉందో ఆ గూనిదానికి అర్థం కాల. కౌసల్య వద్ద పనిచేసే ఒక దాది ఆ మేడ మీద నిలబడి నగరాన్ని చూస్తున్నది. ఆమె పండుగ సమయాల్లో అంతఃపుర పరిచారికలు ధరించే తెల్లటి పట్టుచీర కట్టుకున్నది. సంతోషంతో ముఖం వెలిగిపోతుంటే నగరములో వేడుకలు చూసి ఆనందిస్తున్నది. మందర ఆ దాదిని సమీపించి ఆ సందడికి కారణం అడిగిందన్నమాట. ఇకపోతే కౌసల్య వద్ద పనిచేసే ఒక దాది ఆ మేడ మీద నిలబడి నగరాన్ని చూస్తున్నది. ఆమె పండుగ సమయాల్లో అంతఃపుర పరిచారికులు ధరించే తెల్లటి పట్టుచీర కట్టుకున్నది. ఏది కౌసల్య దాది. అది చూసిది ఏంటి దీన్ని ఏడుస్తున్నది అంటే దాని మనసులో అప్పుడే చెడు భావన కలిగింది. వెంటనే మందర ఆ దాదిని సమీపించింది. దాదికి దాదిదే ఒక సేవకత్తే మరొక సేవకత్తెకి విషయ రహస్యాలు చెప్తుంది. అంటే మన ఇంటి గుట్టురట్టు కావాలంటే, మన ఇంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే సామాన్యంగా లోకాల్లో చెప్తారు. మన ఇంట్లో చేసే పని మనిషి, మన కారు డ్రైవరు, మన యొక్క వాచ్మెన్, ఈ ముగ్గురికే మన ఇంటి గుట్టు తెలిసి వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఆ విధంగా
మనం సందర్భాన్ని సరదాగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఈ దాది మరొక దాదితో ఒక దాది ఒక పని మనిషి ఇంకో మనిషి ఆ ఇంటి రహస్యాలు చెప్పుకుంటారు అన్నట్టుగా అక్కడ వెంటనే దాన్ని సమీపించి అడుగుతున్నది, ఏమే కౌసల్య పిసినారిది కదే, ఈరోజు ఎందుకు ఇలా ఇంతమందికి దానాలు చేస్తున్నది, నగరంలో ప్రజలంతా ఇంత ఆనందంగా ఎందుకున్నారు, రాజు ఏమైనా శుభకార్యం తలబెట్టాడా అని కౌసల్య దాదిని ఈ కైకేయి దాది అడిగింది. వెంటనే ఆ దాది ఎవరితోనైనా పంచుకుంటే తప్ప ఆనందం పట్టలేకుండా ఉంది. ఆమె ఆనందంతో పొంగిపోతూ ఇలా చెప్పేసి తనకు తెలియదు కదా ఈ మోసాలు ఇదిని. వెంటనే రేపు ఉదయం పుష్యమి నక్షత్రంతో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు, ప్రజలంతా సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. ఆ మాట మందర మనస్సులో వెంటనే చిచ్చు రగిలింది. అది ఒక రహస్యం. ఈ దాది వల్ల ఎప్పుడైతే వినదో అదేమో ఆనందంగా చెప్పింది, తన మనసులో భావాన్ని భేదం లేకుండా, మనసులో కల్మషం లేకుండా, కపటం లేకుండా చెప్పింది. ఇది వెంటనే గ్రహించింది. దాని వెంటనే దీని మనస్సులో ఒక చిచ్చు రగిలింది. కోపంతో చరచర మెట్లు దిగి నేరుగా కైకేయి మందిరానికి వెళ్ళింది. కైకేయి చక్కగా అలంకరించుకొని విలాసంగా హంసతూలిక తల్పం మీద పడుకొని ఆనందంగా ఉన్నది. రాణి దగ్గర ఉన్న చనువుతో మందర పరుషంగా మాట్లాడింది. కైకేయి, ఘోరమైన ఆపదలు ముంచుకొస్తుంటే గ్రహించలేకపోతున్నావు, భర్త ప్రేమకు పాత్రులానయ్యాని బడాయిపోతున్నావు, నీ సౌభాగ్యం నిడకలలేదని తెలుసుకో, వెంటనే లేచి వచ్చి పడుతున్న ప్రమాదం నుంచి నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు అని పరుషంగా మాట్లాడింది. కైకేయికి ఆ దాసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నదో ఏమి అర్థం కాల. మందరా, ఏమైందే, మనకేమైనా ఆపద వచ్చిందా అనే విధంగా అడుగుతున్నది. అప్పటివరకు తనకేం తెలియదు. కైకేయి రాముడి పట్ల మనస్సు విరిగిపోయేలా చూతి మాట్లాడింది మందర. కైకేయికి రాముడిపైన మనసు విరిగే విధంగా కొన్ని అసత్య విషయాలు అన్నీ కూడా కలిపి తూచి చెప్పింది. ఆపద వచ్చిందంటున్నావు, కోలుకోలేని శాశ్వతమైన దుఃఖం వచ్చి పడింది. దశరథ మహారాజు రేపు ఉదయం రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు అని చెప్పింది. కానీ ఇక్కడ వెంటనే కైకేయి యొక్క మంచి విషయం మొదట్లో ఎలా ఉందో చూడండి. రాజవంశములో పుట్టావు, ఆ పైన చిరకాలంగా రాజ్యమేలుతున్న వంశములో రాజుకి భార్యవయ్యావు, సాటిలేని నీ అందంతో రాజు భార్యలలో ప్రధానురాలివయ్యావు. అయినా రాజుల పద్ధతి ఎంత క్రూరంగా ఉంటుందో తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త నీతో 4 తీయని మాటలు మాట్లాడి నిన్ను మురిపిస్తాడు అని కానీ ఏ మేలు చేయాల్సి వచ్చినా అది కౌసల్యకే చేస్తాడు అని వాళ్ళిద్దరికి అక్కడే మానసికంగా ముడిపెట్టేసింది. నువ్వేమో విర్రవీగుతున్నావు, నా భర్త నాకు అన్నీ చేస్తాడని 4 తీయని మాటలు మాట్లాడతావు, కానీ నీకేం లేదు, చేయవలసిన మేలంతా ఆ కౌసల్యకే చేస్తాడని వెంటనే ఒక క్రోధ అగ్నిని మరల్చినట్టుగా చేసింది. ఇకపోతే భరతుణ్ణి నీ పుట్టింటికి పంపించి వేసి రేపు ఉదయం నీ సవతి కొడుకు రాముడికి రాజ్యపట్టం కడుతున్నారు. రాముడు రాజైతే నీకు భరతుడికి సర్వనాశనమే అని గ్రహించుని చెడు మాటలన్నీ చెప్తున్నది దుర్మార్గులైన ఈ మందర. రేపు రామ పట్టాభిషేకం అనే మాట చెవిని పడ్డాక మందర చెప్పిన మిగిలిన మాటలేవి కైకేయికి వినబడలేదు. కానీ ఆనందంగానే పాపం ఏమంటున్నది, అంతవరకు పడుకొని ఉన్న ఆ అపూర్వ సౌందర్య రాశి శరత్కాల చంద్రలేఖరా లేచింది. అంత మంచి వార్త చెప్పినందుకు మందరికి ఒక అమూల్య ఆభరణం ఇచ్చి, అంటే ఆమె సంతోషపడింది రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే. అప్పటి వరకు ఆమెకేం తెలియదు, మనసులో ఈ చెడు ఆలోచనలు లేవు. ఈ దుర్మార్గురాలు వెంటనే నూరిపోసిందనమాట. అంటే ఈ విధంగా చూడండి, ముళ్ళబాటే పూలబాట రాచబాట అయిందంటగా ఈ దుర్మార్గురాలు చెప్పి ఎలా మారుస్తుందో చివరికి. ఇంకా ఏమైనా కావాలంటే కోరుకొని పాపం అప్పటికి ప్రేమగా రాముడికి పట్టాభిషేకాన్ని ఒక అమూల్య ఆభరణం అంటే అప్పటికి కైకేయి హృదయంలో ఏ చెడు తలంపు కనగలేదు. వెంటనే కైకేయి స్పందన చూసి మందర విసుక్కున్నది. ఆమె ఇచ్చిన ఆభరణం పక్కకు పెట్టింది. తన దుర్బోధ మళ్ళీ మొదలుపెట్టింది ఇంకా ఆమెను లైన్లో పెట్టడానికి. రాణి, నీవు తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు, శోకసాగర మధ్యంలో పడిపోతూ సంతోషిస్తున్నావు, దుఃఖించవలసిన సమయంలో ఆనందిస్తున్నావు.
ఏమాత్రం వివేకమున్న స్త్రీకైనా మొదటి శత్రువు సవతే అని వెంటనే చెప్పేసింది. ఇందాకే అనింది కదా, నీకు అంతా దగ్గరున్నాడు అనుకుంటాం, నీకు చెడు చేస్తున్నాడు, నీ కౌశల్యకు మేలు చేస్తున్నాడు అని చెప్పి సవతికి వెంటనే ఇరికిచ్చింది కదా. మళ్ళా అంటున్నది, నీవు తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు, నీ ఏమాత్రం వివేకం ఉన్న స్త్రీకైనా మొదటి శత్రువు ఎవరయ్యా అంటే తన సవతే. ఆ సవతి కొడుకు అంతకంటే శత్రువు అయి, అటువంటి వాడి అభ్యుదయం చూసి ఎవరైనా సంతోషిస్తారా? అనుకోకుండా వచ్చి మీద పడుతున్న మృత్యువును ఎవరైనా అభినందిస్తారా అని ఇంకా నూరిపోస్తున్నది. రేపు రాముడు రాజైతే కౌసల్య వైభవం చెప్పనలవి కాదు. మేము నీ ముందు నిలుచున్నట్లు నీవు రేపు ఆమె ముందు చేతులు జోడించి దాసిలా నిలబడాలి, నీ కొడుకు సేవకుడుగా నిలబడాలి, మేమంతా దాసికి దాసులైనట్లు బతకాలి అని ఒక్కొక్క మాట నూరిపోస్తున్న ఆమె మనసును విరిచేట్టుగా. కైకేయి మందర మాటలు హాస్యాస్పదంగా అనిపించాయి. ఆమె గూనిదానిని చూసి నవ్వింది. అప్పటికి ఏదో పిచ్చిది మాట్లాడుతుంది లేని, ఓసి గూనిదానా, రాముడు ధర్మాత్ముడే. చూసారా ఎంత అద్భుతంగా వాల్మీకి వర్ణించాడు. ఇటువంటి కైకేయి నోటి గుండా కూడా మొట్టమొదట మంచి విషయాలు చెప్పాడు. రాముడు ధర్మాత్ముడే, కృతజ్ఞుడు, సత్యవాది, రాజుకు పెద్ద కొడుకు, రాజ్యాభిషేకానికి అన్ని విధాలా తగినవాడే, అర్హుడు. అతడికి అభిషేక వార్త విని లోకమంతా ఆనందిస్తున్నది. అంతటి మంచి వార్త విని నువ్వెందుకే బాధపడుతున్నావు, అర్థం కావటం లేదు అని అడిగింది. అంటే అప్పటి వరకు ఆమె హృదయంలో ఎలాంటి కల్మషం లేదు. నాకు భరతుడు ఎంతో, రాముడు అంతే. చూసారా నాకు ఎంత గొప్పగా చెప్తున్నా. అప్పటికంటే కౌసల్య ఏ విధంగా ఉన్నా కూడా తన యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎంతటి అన్యోన్యమైనటువంటి ఒక విధంగా వాళ్ళిద్దరు ముగ్గురు మసలుకుంటున్నారు అనే విధంగా ప్రేమగా ఉంటే, ఇది ఈ విధంగా చెడు మాట చెప్పే కొందికి వెంటనే ఇంకొక మాట అంటున్నది, నాకు భరతుడు ఎంతో, రాముడు అంతటి వాడే. రాముడు కౌశల్యకు చేసిన దానికంటే నాకు ఎక్కువ సేవలు చేశాడే. రాముడిని ఏమాత్రం తక్కువగా అంచనంటే చూడండి రాముడి యొక్క గొప్పతనం ఏ విధంగా ఇక్కడ వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణిస్తున్నాడు. రాముడు కౌశల్యకు చేసిన దానికంటే నాకే ఎక్కువ చేశాడు. అతడు రాజు అయితే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. తప్పకుండా రాజు కానీ కౌశల్య కుమారుడు రాజు అయితే ఉందే, నాకు ఎక్కువ సేవ చేశాడే, కౌశల్య కంటే ఎక్కువ సేవ చేశాడు రాముడు. ఎంతటి సుగుణాభిరాముడు, ధర్మాత్ముడే. రాముడు 100 సంవత్సరాలు పరిపాలించాక ఈ రాజ్యాన్ని తర్వాత భరతుడే కదా పరిపాలిస్తాడు. ఇక రాబోయే కాలమంతా మనకు శుభప్రదమే కదా అని ఎంత విధంగా చెప్తున్నదో చూడండి కైకేయి. ఇక మందర దీర్ఘంగా నిట్టూరుస్తూ చెప్పావలే అన్నట్టుగా తన పద్ధతిలో మరొకసారి ప్రయత్నించింది. కైకేయి, నీ సవతి అభ్యుదయం తలుచుకొని నీవు పొంగిపోతున్నావు. నీ ప్రయోజనం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏవేవో మోహల్లో తేలిపోతున్నావు. ఇప్పుడు రాముడు రాజైతే తరువాత అతని కొడుకు మనవడు రాజైతారు. భరతుడికి రాజ్యం ఎలా వస్తుంది? రాజ్యం రాదు సరిగదా, రాజవంశములో భరతుడి పేరు కూడా మిగులుదని ఏవేవో ఆమె మనసును ఇబ్బంది పెట్టే విధంగా చెడు మాటలన్నీ బోధిస్తున్నది దుర్మార్గురాలైన మందర. అయినా ఒక రాజుకి 4 కుమారులుంటే వారు ఒకరి తర్వాత ఒకరు రాజ్యం చేయడం ఎక్కడైనా విన్నామా? అలా జరిగితే నియమబద్ధంగా నడుస్తున్న ఈ రాచరిక వ్యవస్థ అల్లకల్లోలం అయిపోదు. రాముడిది భరతుడిది ఒకే వయస్సు. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నది, అక్కడ మరొక విధంగా గిలుకుతున్నది ఆమె మనసును. రాముడిది భరతుడిది ఒకే వయస్సు, కేవలం కొన్ని గడియలే తేడా. అందువలన రాజ్యాధికారం రాముడికి ఎంత ఉందో భరతుడికి అంతే ఉంది. ఈ విషయం రాముడికి తెలుసు. ఎప్పటికైనా అతడి అధికారానికి ప్రత్యర్థి భరతుడే కనుక అరణ్యములో సింహం ఏనుగును తరిమి కొట్టినట్లు రాముడు భరతుణ్ణి అడ్డు తొలగించుకుంటాడు. అందుకు నీ కొడుకుని దేశ బహిష్కరమైనా చేస్తాడు, లేదా ప్రాణమైనా తీస్తాడని ఒక్కొక్క మాట ఆమె మనసును చెడు మార్గంలో మరల్చే విధంగా ఈ దుర్మార్గురాలైన మందర మాట్లాడుతున్నది. భరతుడు ప్రాణాలతో ఉండాలంటే అక్కడే నీ పుట్టింటిలో ఉండిపోమను, లేదా అక్కడి నుంచే ఏ అడవులు పట్టైనా పొమ్మను. అంటే కైకేయి దాసులు ఉండిపోను, రావద్దని చెప్పు అన్నట్టుగా చెప్తున్నది. ముఖ్యంగా వ్యంగ్యంగా ఇక్కడికి వస్తే అవమానం, ప్రాణాపాయం 2 తప్పవు.
పోనీ రాజైన భరతుణ్ణి కాపాడుతాడని ఆశిద్దామా అంటే చేజేతుల అది కుదరనివ్వకుండా చేసుకున్నావు. రాజుకు ప్రియభార్యవు కదా, నీ కొడుకు మీద రాజుకు ప్రేమ పెరిగేందుకు ఏమైనా చేసావా? అలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఆ విషయమే పట్టించుకోవాలా? నీవు భరతుణ్ణి చిన్నతనంలోనే మేనమామ ఇంటికి పంపేశావు, ఇక నీపైన ప్రేమ ఎక్కడుంటుంది అతనికి అన్నట్టుగా వ్యంగ్యంగా చెప్తున్నది తిట్టి. దగ్గరగా ఉంటేనే ఎవరి మీదైనా ప్రేమ కలుగుతుంది, చివరకు సమీపంలో ఉన్న స్థావరాల పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. నువ్వేమో భరతుణ్ణి ఎక్కడో దూరంలో ఉన్న ఈ పుట్టింటికి పంపించి వేసి దశరథుడికి అతని మీద ప్రేమ లేకుండా చేశావు. ఇప్పుడు ఉన్నట్లుండి భరతుడి శ్రేయస్సు పట్టించుకునేవారెవరు అని ఇంకా ఆమెను రగిల్చే విధంగా మాల్పుతున్నది. భర్త ప్రేమకు పాత్రురాలైన గర్వముతో ఇంతకాలం కౌసల్యను చిన్న చూపు చూశావు నువ్వు. రేపు రాముడు రాజైతే కౌసల్య అంతకంతా నిన్ను పగ తీర్చుకుంటుంది. ఇన్ని రోజులు నీకు ఎక్కువ ప్రియంగా దశరథుడున్నాడని కౌసల్యను చాలా అవహేళనగా చూశావు. ఇప్పుడు రాముడు రాజ్యం అయితే ఇక ఆమె అంతా రాజ్యం అయిపోతే నిన్ను తన పగ తీర్చుకునే విధంగా ప్రవర్తిస్తుందని ఒక్కొక్క మాట మందర ఆవిడ మనసును పాడుపడే విధంగా, బాధపడే విధంగా, మనస్సును మార్చి కుపితురాలు చేసే విధంగా ఎన్నెన్నో నూరిపోస్తున్నది ఈ యొక్క మందర కైకేయికి. నీకు భరతుడికి అవమానం, దైన్యము తప్పవు. భరతుడికైతే ప్రాణాపాయం తప్పదు. ఈ ఆపద నుంచి నిన్ను నీవు రక్షించుకో, నీ కుమారుణ్ణి రక్షించు, నన్ను రక్షించుని కలుపుకుంది దాది ఈ యొక్క దుర్మార్గురాలైనటువంటి మందర. చూసేవారి కళ్ళు మిరిమిట్లు గొలిపే సౌందర్యం నీది. ఆ విషయం అంటే ఈవిడ ఎంతో అందగత్తి అన్నట్టుగా మరీ రెచ్చగొడుతున్నది. నువ్వు అందరికంటే బాగా అందగత్తివి నువ్వు, అందుకే నిన్ను దశరథుడు చాలా దగ్గర చేర్చుకున్నట్లుగా తెలిసి తెలియకుండా ఏవేవో ఆమె మనసును వేరే విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నది. అలా మందర వదలకుండా చెప్తుంటే ఆమె మాటలు క్రమక్రమముగా ఆమె తలకెక్కాయి. విషం ఎక్కినట్టుగా ఎక్కింది, పాము విషంలాగా ఈమె మాటలు. రాముడి వలన కౌసల్య వలన తనకి భరతుడికి అవమానం, హాని తప్పదనుకున్నది. అప్పుడు ఈ విధంగా దీని దుర్మార్గపు మాటలు విని ఇలా తయారైంది. కోపంతో ఆమె ముఖం ఎర్రబడ్డది. మందర, నీవు చెప్తున్నది నిజమేనా? వెంటనే ఈ ఆపద నుంచి బయటపడే మార్గం అన్వేషించాలి. రాముణ్ణి వనవాసానికి పంపాలి, భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయించాలి. దానికి ఏదైనా గొప్ప ఉపాయం ఆలోచించు అని అప్పుడు ఆమె మనసులో ఒక చెడు బీజం పడ్డది. ఓహో, నువ్వు చెప్పింది నిజమే. ఇకపోతే రాముడు రాజ్యానికి వస్తే కౌసల్య వలన నాకు భరతుడికి కూడా అవమానం జరుగుతుంది. ఇక రాముడి వలన అందరి వలన నాకు ఇబ్బంది. అంటే చెడు భావాలు కలిగి, ఒక చెడు బుద్ధి కలిగిన ఒక వ్యక్తి మనకు దగ్గరలో ఉంటే ఆ చెడు బుద్ధి యొక్క విశేషణ లక్షణాలు మనపైన కూడా పడతాయనడానికి ఈ విధంగా నిజంగా ఎంతో గొప్పదైనటువంటి కైకేయికి కూడా ఈ దుర్మార్గపు బోధన వల్ల కైకేయికి ఎటువంటి మనసు మారిపోయి తన దుష్ట బుద్ధి ప్రవర్తన కలిగిన ఈ దుష్ట కుపితమైనటువంటి ఈ గూనిదాని మందర యొక్క కుపితమైన మాటల వల్ల ఆమె ఎటువంటి చెడు అవస్థలో తన మనసును తీసుకొని వెళ్ళిందో అనే భావనకి మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళే మనకు ఒక్కసారి ముప్పును కలిగిస్తారన్నట్టుగా కూడా ఇక్కడ కైకేయి దాది అయిన ఈ మందర చేసినటువంటి దుర్మార్గపు ప్రయత్నం ఎంత విధంగా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. వెంటనే కైకేయిని ఇక అనుకున్నది తన దారిలోనికి తెచ్చుకున్నందుకు మందర సంతోషించింది. క్షణం ఆలస్యం చేయకుండా కైకేయికి ఒక ఉపాయం చెప్పింది, ఇంకొక అద్భుతమైన విషయం చెప్పింది. పూర్వం జరిగినటువంటి ఒక యుద్ధ ఘట్టాన్ని గుర్తు చేసింది. ఓ కైకేయి, పూర్వం ఇంద్రుడు శంభాసురుడితో యుద్ధం చేశాడు. ఆ శంభుడు అనేటువంటి అసురుడు రాక్షసుతో యుద్ధం చేశాడు ఇంద్రుడు. ఆ యుద్ధములో ఇంద్రుడికి సహాయంగా దశరథుడు సైన్యంతో వెళ్ళాడు, నిన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. ఆ యుద్ధంలో రాక్షసులు కొట్టిన దెబ్బలకు రాజు తీవ్రంగా గాయపడ్డాడు. నీవు తెలివిగా రథము యుద్ధభూమి నుంచి తప్పించి దశరథ మహారాజుకు ప్రాణమును కాపాడావు. రాజును వెతుకుతూ వచ్చిన రాక్షసులు మరొకసారి దాడి చేస్తుంటే అప్పుడు కూడా అతన్ని తప్పించి ప్రాణం కాపాడావు. ఈ విధంగా రెండు విధాలుగా నువ్వు అతని ప్రాణాన్ని కాపాడావు. కాబట్టి 2 సార్లు తన ప్రాణం కాపాడినందుకు నీ భర్త నిన్ను 2 వరాలు కోరుకోమన్నాడు. ఆ రోజు
నీవు తొందరపడకుండా ఆ వరాలు నీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటానన్నావు ఆ రోజు. కాబట్టి ఓ రాణి, ఇప్పుడు నీకు సమయం వచ్చింది అని మరొక దుష్టబుద్ధిగా మరొక చెడు ఉపాయాన్ని చూపించింది. నేను నిన్ను అనుసరించి యుద్ధానికి రాలేదు ఆ రోజు, అక్కడ ఏం జరిగిందో చూడలేదు, ఇదంతా నీవు చెప్తేనే నాకు తెలిసింది. మళ్ళీ ఆమెపైనే వేసింది దుర్మార్గురాలు. ఇది మందర, నీకు తెలుసు కదా అన్నట్టుగా. ఈ 2 వరాలు ఇంతవరకు నీవు కోరుకోలేదు, ఇప్పుడు కోరుకో. మొదటి వరంగా రాముడు పట్టాభిషేకం ఆపి అతన్ని వెంటనే కట్టుబట్టలతో 14 సంవత్సరాలు వనవాసానికి పంపమను. 2వ వరంగా భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయమను. భరతుడు ధర్మాత్ముడు, 14 సంవత్సరాల కాలములో అతడు అధికారములో వేళ్ళూని ప్రజల హృదయాలు చూరగొంటాడు. రాముడు ప్రజల మనస్సులలో మరుగున పడిపోతాడు. భరతుడు శాశ్వతంగా రాజవుతాడని ఒక చెడు కుయుక్తిని బాగా నూరిపోసింది మందర కైకేయికి. ఇక నీవు వెంటనే అమూల్యాభరణములు తీసివేసి మలిన అంబరాలు ధరించి కోపగృహలో ప్రవేశించు. నేలపై పడి దుఃఖం నటించు. నీ భర్త నీ అందానికి దాసుడు. నీవు అగ్నిలో దూకమన్నా దూకుతాడు, నీ కోసం ప్రాణమైన అర్పిస్తాడు అని దశరథి గురించి చెప్తున్నది. అతడు నిన్ను బతిమాలాడు, నీవు లొంగకు, అనేక ప్రలోభాలు కలిగిస్తాడు, నీవు పట్టించుకోకు. చివరికి నీవు ఏది కోరినా ఇస్తానంటాడు. అప్పుడు ఈ 2 వరాలు, అది కూడా కుయుక్తంగా నేర్పించింది దుర్మార్గులైన మందర. ఈ విధంగా మనం అద్భుతమైనటువంటి ఈ యొక్క రామాయణములో ఒక మలుపైనటువంటి ఒక ఘట్టాన్ని ఈ మందర కైకేయి యొక్క తన యొక్క దుర్మార్గమైన మనసుతో ఏ విధంగా ఆ కైకేయి యొక్క మంచి మనసును కూడా పాడు చేసిందో అనేటువంటి విషయాన్ని ఈ 15వ ఎపిసోడ్లో మనం సూక్ష్మంగా ఇలా తెలుసుకున్నాం. ఇక మందర తనకు మంచి మార్గం చూపించిందని పాపం కైకేయి అనిపించి తాను కూడా తన యొక్క దుర్మార్గమైనటువంటి ఆ చెడు చేష్టలకు అంకితం అయిపోయి ఆమె తెలివిని పొగిడింది, ఆమె సమయస్ఫూర్తిని పొగిడిందంటే ఈ మాయ కలిగితే ఇలాగే ఉంటాయి మాటలు. ఆమె అందాన్ని పొగిడింది, ఆమె గూని మూపుని కూడా పొగిడింది. భరతుడు రాజయ్యాక ఆమెకు అనేక ఆభరణాలు చేయిస్తాను అన్నది. ఆమె గూని మూపుకి మేలిమి బంగారం కూడా తొడుగు చేయిస్తానని వెంటనే ఆ యొక్క మందర మాటలకు అంకితమైపోయింది. వెంటనే కోపగృహానికి వెళ్ళింది, అలంకారాలు తీసేసింది, అంతవరకు ధరించిన పుష్పమాలలు విసిరేసింది, అమూల్యమైన వస్త్రాలు వదిలి మాసిపోయిన చీర కట్టుకుంది. కోపముతో కనుబొమలు ముడిచి కటిక నేలపైన పడుకున్నది. ఈ విధంగా మనం ఈ 15వ ఎపిసోడ్లో దుర్మార్గురాలైన మందర కైకేయి యొక్క మనసును ఎలా పాడు చేసిందో, ఏ విధంగా ఆ పరిణామం ఏమిటో, రాబోయే మిగిలిన విషయాలు ఇటువంటి ఏమిటో రాబోయే కథనంలో జరగబోయే విషయాలు 16వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. ఈరోజు ఈ అయోధ్యకాండలో అద్భుతమైన విషయాలుగా మనం ఈ 13, 14, 15 ఎపిసోడ్లలో ఈ అయోధ్యకాండలో జరిగిన ఇతివృత్తాన్ని తెలుసుకున్నాం. రాబోయే 16 ఎపిసోడ్లో దశరథుడు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, ఆ తర్వాత జరిగిన విశేషాలు ఏమిటో, మరికొన్ని రాముడు ఏ విధంగా ఇటువంటి విషయాలు చెప్పాడో, కైకేయే రాముడికి ఏ విధంగా వనవాసానికి పొమ్మని తానే దశరథుడికి తెలియకుండా చెప్పిందో, మొదలైన విశేషాలన్నింటినీ కూడా మనం రాబోయే 16 ఎపిసోడ్లు తెలుసుకుంటాం. అంతవరకు శ్రీ రామాయ నమః. స్వస్తి.